ప్రభువా తండ్రి, ఈ మధ్యాహ్న కాలం సమయం ప్రభువా మా యొక్క ఆత్మీయ కనులను ఆత్మీయ చెవులను తెరిచి మీ ప్రత్యక్షతనిచ్చి మా మనసులను ఆత్మను ప్రాణాన్ని శరీరాన్ని మనస్సాక్షిని మార్చి నీ స్వరూపంలో మార్చమని నీ కృప ద్వారా మమ్మల్ని దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడ మీతో పాటు మరి ఇక్కడ చాలామంది కూడా మీటింగ్లో ఉన్నారు. సో మీతో పాటు ఏకీభవిస్తున్నారు. మరి ఈరోజు చాలా అందరికీ తెలిసినటువంటి వాక్యం. ఆ వాక్యం ఏందనంటే, మనకు దేవుడు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా కొన్ని ప్రవచనాలను ఇచ్చిండు దేవుడు. ఆ ప్రవచనాలు మనము కొత్త నిబంధనలో కానీ ఈవెన్ పాత నిబంధనలో కానీ నెరవేరడం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ సమయంలో మనం ఏదైతే ఉన్నామో 2024 సంవత్సరంలో, ఆ సంవత్సరం ప్రకారము మనము కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో, ఆత్మీయ లోకంలో. ఒకటి గుర్తెరగాల, మనము దేవుణ్ణి యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభు 2 లోకాలను గ్రహించిండు. ఒకటి భూలోకము, ఒకటి పరలోకము. సో ఈ భూలోకములో మరి ఆదాము పాపం చేసిన తర్వాత ఆదాము యొక్క బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత, ఆయన పాపం ద్వారా పొడగొట్టుకున్నాడు కాబట్టి యేసు ప్రభు వచ్చి ఆ ఒక్క పాపమును శాపమును తీసేయాలనంటే ఆ పరమాత్ముడు అన్ని ఆత్మలకు పరం ఆత్మ దేవుడు. ఆ దేవుడు ఆత్మలను సృష్టించిన దేవుడు. ఆత్మలు అంటే మనం. ఆ ఆత్మలకు శరీరాన్ని ఇచ్చిండు. అమ్మ గర్భంలో పుట్టిన తర్వాత మనకు శరీరం వస్తుంది. కాబట్టి ఆ దేవుడు, ఆత్మ కలిగిన దేవుడు మనకు మరి ఆయన పాపాన్ని జయించాలా అని చెప్పేసి ఎలా చేయాలని చెప్పి ఆయన ధ్యానిస్తూ, ఆయన ఆలోచన చేస్తూ నేనే దిగి రావాలా. ఎందుకనంటే సాతానుడు ఈ భూలోకము నార్మల్గా ఆదాము అవ్వను పరిపాలించండి అని చెప్పి దేవుడు అధికారం ఇస్తే, ఆదాము అవ్వ అధికారము లూసిఫర్ చేతిలో పెట్టేసిండ్రు. ఇప్పుడు ఆ అధికారాన్ని తీసుకోవాలి అని అంటే ఆ అధికారము దేవుడే వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి. అది ఎట్లా జరుగుతుంది అని అంటే మనకు అందరు తెలిసిన విషయము, ఆయన రక్తం ద్వారా రక్తం చిందించి ఆ అధికారాన్ని తీసుకోవడం జరిగింది. నేను యాక్చువల్గా ఒక టాపిక్ దగ్గరికి వస్తున్నాను. క్లుప్తంగా మీకు ఏం జరిగింది అనే విషయాలు చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు ఆ దేవుడు ఆదియందు సృష్టించినప్పుడు ఆదాము అవ్వకు అధికారాన్ని ఇచ్చి మీరు మీ పిల్లలు అభివృద్ధిపరిచి మొత్తం పరిపాలించండి అని చెప్పిండు. కానీ ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత ఆ పరిపాలన మరి సాతాను తీసుకున్నాడు. ఆదాము తెలియకుండా అది అయిపోయింది అలా. సో ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి అని అంటే, రోమా గ్రంథము 8:18 ఇక్కడ చూసుకోండి. మనము బైబిల్ తెరిచినట్లయితే, లేదంటే మీరు రాసుకొని రోమా 18:19 ఆది అందు దేవుడు సృష్టించిన ఆదాము అవ్వ వారికి పుట్టే అటువంటి కుమారులు కుమార్తెలు ఏం చేయాలా అనేది మనము రోమన్స్ 8:18-19 చదవాలనుకుంటు. తెలుగులో 19 ఉంటుంది, చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్షత అది ఎప్పుడు రావాలని అంటే, ఆదాము అవ్వ సృష్టించినప్పుడే దేవుడు ఏమన్నాడంటే, నా స్వభావం మీలో వేసినను, ఆ స్వభావాన్ని మీరు ప్రత్యక్షపరచాలా, భూమిలో లోకంలో అన్నిట్లో మీరు ప్రత్యక్షపరిచి మీరు విస్తరించండి అని అన్నాడు. కానీ సాతానుడు ఆ యొక్క అధికారాన్ని తీసుకొని మనము ప్రత్యక్షపరచకుండా మనల్ని ఆపేసిండు.
అందుకు యేసుప్రభు వచ్చి చనిపోయి ఆ రక్తముని ఇచ్చి దారపోసి మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసేసి ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు దేవుని కుమారులు కుమార్తెల ప్రత్యక్షత కొరకు సృష్టి, ఆది అందు దేవుడు సృష్టించిన సృష్టి ఆశ అంటే ఎంత వెయిటింగ్ చేసిందంటే, మిగుల ఆశతో తేరి ఇట్లా కన్నులు పెట్టుకొని ఇట్లా దూరం చూసినట్టు తేరి చూసు కనిపెట్టుచున్నది. ఎందుకు కనిపెడుతుంది? సృష్టి అని అంటే సృష్టి ఏంటి? ఇగో మన పక్కన ఉన్న చెట్లు, మన దగ్గర ఉన్న జంతువులు, మన దగ్గర ఉన్న ఈ సృష్టి అంతా, ప్రపంచమంతా కుమారులు కుమార్తెల ప్రత్యక్షత కొరకు వేచి ఉన్నాయంట. కుమారులు కుమార్తెలు ప్రత్యక్షం అయితే దేవుడు స్వయాన్న పరిపాలించడము స్టార్ట్ చేస్తాడనమాట. అది ఎట్లా జరుగుతుంది? మనం ప్రతిరోజు ప్రార్థనలు అడుగుతూ ఉంటాం. ప్రతిరోజు క్రీస్తు ప్రార్థన, మనం లార్డ్స్ సపర్ అంటాం, పరలోక ప్రార్థన అంటాం కదా. నీ చిత్తము పరలోకములో ఉన్న ప్రకారము భూమి యందు నెరవేర్చునుగాక. అది ఎట్లా నెరవేరుతుంది? పరలోకంలో ఏముంది? పాపం ఉందా? శాపం ఉందా? రోగం ఉందా? నష్టం ఉందా? కష్టం ఉందా? స్టడీస్ ఉన్నాయా? ఎడ్యుకేషన్ ఉందా? జాబ్స్ ఉన్నాయా? తోట పని ఉన్నదా? పొలం పని ఉన్నదా? బర్రెల పని ఉన్నదా? ఏం లేదు, కష్టమే లేదు. ఆ కష్టం లేని అటువంటి పరిపాలన ఈ సృష్టి అంతా మిగులు చూస్తూ ఉంది. మాకెందుకు ఈ బాధ? చెట్లు అంటున్నాయి, అరే మేము చెట్లు వచ్చినాం కదా, మా మీద పురుగులు వచ్చి మమ్మల్ని అంతా తినేస్తున్నాయి. ఎందుకు అవుతుంది ఇది? ఎందుకు అవుతుంది అని అంటే పాపము. ఆ పాపము కాకుండా ఉండడానికే దేవుడు అవ్వ ఆదాన్ని సృష్టించి, మీరు బ్లెస్ కండి అని అంటే ఆ బ్లెస్సింగ్ మొత్తం సాతానుడు మోసకరంగా వచ్చి మోసం చేసి అధికారాన్ని తీసుకున్నాడు. సో ఇప్పుడు ఆ అధికారాన్ని యేసు ప్రభు మనకు ఇవ్వడం జరిగింది. ఆ అధికారము మనకి ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకుంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా కడుగు, నిన్ను నమ్ముతున్న నిజమైన దేవుడు, ఒకడే దేవుడు అని నేను నమ్ముతున్నా అనగానే అప్పటిదప్పుడు యేసు ప్రభు ఆయన ఆత్మరూపంలో మన లోపల వచ్చేస్తాడు. మన లోపల వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా, ఆయన కుమారులు ఆయన కుమార్తెలుగా ఆదాము అవ్వ పాపము చెయ్యకముందు ఎలా అయితే సృష్టించిండో అలా మనల్ని రూపాంతరం చేసేసింది అనమాట. మనము గొంగడి పురుగు, బొంత పురుగు అంటారు ఇక తెలంగాణలో. గొంగడి పురుగు యేసుప్రభుని తెలియక ముందు గొంగడి పురుగు లాంటి డేంజరస్ జీవితాన్ని మనం జీవిస్తున్నాం. గొంగడి పురుగు అది వచ్చి కరిసే అవసరం లేదు, మన మీద పాకింది వాలింది అని అంటే శరీరం అంతా దద్దులు వచ్చేస్తాయి. అట్లాంటి స్వభావం నుండి అదే గొంగడి పురుగుని అది పోయి చెట్టు మీద కూర్చొని ఒక చీతకు ఒక చిలుకలాగా మారాలనంటే అది చచ్చిపోవాలా. యేసు ప్రభు ఏం చేసిందనంటే, నన్ను నమ్ముకుంటే, నా రక్తమును మీరు నమ్ముకుంటే, నన్ను నిజమైన దేవుడిని నమ్ముకుంటే ఆ ఒక గొంగడి పురుగు స్వభావాన్ని మిమ్మల్ని నుంచి తీసేసి చీతకొక చిలుక లాంటి స్వభావాన్ని మీకు ఇస్తాను. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? చీతకొక చిలుక ప్రతి చిన్న బాలు నుంచి పెద్ద పెద్ద ముసలి వాళ్ళ వరకు అబ్బా ఎంత మంచి చీతకొక చిలుక అని చెప్పి దాని వెంబడి ఉరుకుతూ ఉంటారు. పట్టుకోవాలా, దాని ఎంత మంచిగా స్మూత్గా ఉంది, కలర్గా ఉంది అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు ఆది యందు ఆదామవ్వ పోడగొట్టుకున్నటువంటి అథారిటీని, అధికారాన్ని దేవుడు ఆయన రక్తం ద్వారా మనకిచ్చేసిండు. మనం ఇప్పుడు దేవుని కుమారులు కుమార్తెలుగా అయిపోయినాము. కానీ రోమాలో మనం ఏం చదువుకున్నాము? ఆ కుమారులు కుమార్తెలు ప్రత్యక్షత కావాలనంట. భూమి, ఆకాశము, చెట్లు, ప్రతి ఒక సమస్తము మనము రివీల్ కావాలా, ప్రత్యక్షపడాలా అని మిగుల ఆశతో మిగులు చాలా ఎదురు చూస్తూ ఉంది. మనం ఏం చేస్తున్నాం? ప్రభువా నన్ను కాపాడు ప్రభా, దయ్యాల నుంచి కాపాడు ప్రభా, నాకు కళల నుంచి కాపాడు ప్రభా, నాకు ఇది అని మనం అంటున్నాం. కానీ యోవేలు ప్రవక్త ఏం చేసింది తెలుసా? ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి చనిపోతాడో అప్పుడు
నీలో యేసుప్రభు ఆత్మరూపంకి వచ్చినప్పుడు నువ్వు ఒక చిలక లెక్క కొత్త జీవితం అయిపోయి ఆ జీవితం ద్వారా ఏమవుతుందో వినండి. ఇక్కడ యోవేలు గ్రంథము 2:28 రాసిన ప్రవచనము యోవేలు ప్రవక్తకి ఇది జరగబోతుంది, అంత్యకాలమందు ఇది జరగబోతుంది, అంత్యకాలమందు జరగబోతుంది అని ఎక్కడ ఇది యోవేలు గ్రంథంలో చెప్పడం జరిగింది. అదే యోవేలు గ్రంథం తర్వాత యేసుప్రభు వచ్చిండు. యేసుప్రభు చనిపోయి 50 రోజుల తర్వాత అపోస్తుల కార్యాలలో అదే యోవేలు ప్రకటించింది వాగ్దానము. ఆదాము ఆ మహిమగల శరీరము, నూతన శరీరంను ఆయన పొడగొట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మీకు మళ్ళీ యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆ నూతన స్వభావము, నూతన శక్తి నువ్వు ప్రత్యక్షపరచబడతావు అని ఇక్కడ అపోస్తుల కార్యాలలో ఆ ప్రవచనము ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ చెప్తా ఉన్నాడు. చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 17th వర్స్. అంత్య దినములందు నేను అందరు ఇక్కడ మనుషులే ఉన్నారా? మన గూడూరులో కొన్ని పశువులు వాడ మేస్తూ ఉన్నాయి. గూడూరులో బర్రెలు గిర్రెలు మేస్తూ ఉన్నాయి. పర్లేదు. ఆ పశువులు కూడా మమ్మల్ని ఎందుకు ఇంత పరిశాన్ పెడుతున్నారు అని చెప్పి పశువులు కూడా అనుకుంటున్నాయి. ముందు అది లేదు, పశువులకు కూడా లేదు. ముందు నాన్ వెజిటేరియనే లేదు. అర్థమవుతుందా? ఆదాము అవ్వను సృష్టించినప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ లేదు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎప్పుడు వచ్చింది? నోవా కాలం తర్వాత, మోషే కాలం తర్వాత నాన్ వెజిటేరియన్ వచ్చింది. అప్పటి వరకు వెజిటేరియనే. కానీ ఎనీవే, వెజిటేరియన్ అంటే మళ్ళీ మీరు బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ గుర్తు చేసుకుంటారు. కానీ ఇక్కడ అంత్య దినములందు నేను అందరూ, మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం మనుషులు అందరి మీద, స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు, బైబిల్లో మగవాళ్ళు అని అంటే దానికి స్త్రీ, మగవాళ్ళు, పిల్లలు అందరికీ వర్తిస్తుంది. మనుషుల అందరి మీద ఆదాములో నా మహిమగల శరీరము, నా మహిమగల ఆత్మ ఆదాములో ఉండే అదే ఆత్మ నేను యోవేలుకి చెప్పినాను ఇది జరగబోతుంది. ఇగో ఇప్పుడు 50 దినాల తర్వాత ఇది జరిగింది, ఇక్కడ మాలో జరిగింది. కాబట్టి ఇది కూడా అంత్య దినములందున నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించదను. నీ కుమారులు, నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ భార్య, నీ పనివాడు, నీ ఇంట్లో బాసు, మీ ఆఫీస్లో బాసు, ఎవరెవరైతే ఉన్నారో మీ కుమారుల మీద, కుమారులను, కుమార్తెలను ఆ ప్రాఫెసీ అంట, ప్రవచనం. చూస్తున్నారా? ప్రవచిస్తారు. ఎప్పుడైతే ఆత్మ వస్తుందో అప్పుడు మీరు ప్రవచించాలా. ఇక్కడ ఏమంటుంది? అపోస్తులకు, అపోస్తులు కదా, అపోస్తులుడు మీ పిల్లలకే ప్రవచనం వస్తుంది అంటుంది అక్కడ? అంటలేదు. పాస్టర్లు మీకే వస్తుంది అంటుండా? అంటలేడు. ప్రతి ఒక్కరికి నా ఆత్మను కుమ్మరిస్తాను. కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా గొంగడి పురుగు చీతాకొక చిలక లెక్క బ్యూటిఫుల్గా నా జీవితం అయిపోతుంది. రెండవది రక్షణ వస్తుంది. మూడవది ఆయన ఆత్మ మన మీదికి, మన లోనికి వస్తుంది. నాలుగవది వచ్చిన తర్వాత ప్రవచనము. మీ యవ్వనులు, ఎంతమంది యవ్వనులు ఉన్నారు ఇక్కడ? అందరు యవ్వనులే. ఎందుకంటే నీ ఆత్మ ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది. నీ శరీరము ముసలోళ్ళు అయిపోతామేమో, నీ ఆత్మ మాత్రము లక్షల 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 యుగాలు తరతరాలు యవ్వనంగానే ఉంటుంది. కానీ ఇక్కడ కూడా భూలోకంలో యవ్వనస్తులు, యవ్వనులకు దర్శనం అంటే నువ్వు ఇట్లా కూర్చొని ఉంటావు, నీ ముందు సినిమా థియేటర్ ఓపెన్ అయిపోద్ది. దేవుడు పరలోకం నుండి నువ్వు చితకొక చిలక అయిపోగానే ఇక్కడ పరలోకంలో ఏం జరుగుతుందో భూమి యందు నువ్వు చేయాలని నీకు దర్శనం చూపించేస్తాడు. ప్రవచనం వస్తుంది, దర్శనం వస్తుంది. మీ ముసలోళ్ళు బెడ్ మీద వండుకొని కలలు అంటారు. ఎందుకు? వారు కూర్చొని అరే నా పిల్లోడు ఇట్లా చేస్తే బాగుండే కదా, నా కొడుకు ఇట్లా చేస్తే బాగుండే కదా, నా మనమడాలు ఇట్లా చేస్తే బాగుండే కదా అని చెప్పి దేవుడు వారికి పరలోకం నుంచి కలలు ఇచ్చి వాళ్ళు కలల రూపంగా మాట్లాడడం జరుగుతుంది. ఆ దినములలో నా దాసులు, నా పనికర్తలు, నా యొక్క పిల్లల మీద, నా పిల్లల మీద
నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఇక్కడ ఈ వచనము ఇప్పుడు కాదు చెప్పింది, ఇది యోవేల్ గ్రంథంలో చెప్పింది. ఆ యోవేల్ గ్రంథంలో యోవేల్ ప్రవక్త ఎప్పుడు చూస్తుండది, ఆదామవ్వ అక్కడ గార్డెన్లో, ఈదేను గార్డెన్లో ఉన్నప్పటిది, అరే అట్లా ఉండే అప్పుడు అది యాక్చువల్గా మనం జీవించాలా అని చెప్పి యోవేల్ చూపిస్తా ఉన్నాడు. అపోస్తుల కార్యాలలో చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ. దాని తర్వాత మనకు ఆత్మ వచ్చినప్పుడు ఇది జరగాల మన జీవితంలో. జరుగుతుందా? లేదు. ఎక్కడ ప్రాఫెట్ ఉన్నాడు, ఇక్కడ ఎవరు దర్శనాలు చూస్తున్నారు అని చెప్పి మనం ఉరుకుతా ఉన్నాం, దర్శనాలు వెంబడి ప్రవచనాలు వెంబడి ఉరుకుతా ఉన్నాం. కానీ మీరందరూ మనుషులా? నాయనా గూడూరు, కర్ణాటక, ఏలూరు, ఎవరెవరు ఉన్నారో మనుషులే కదా. దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? మీరు దర్శనాలు చూస్తారంట, మీరు ప్రవచనం చేస్తారంట. హల్లెలూయా. దాని తర్వాత ప్రవచనాలు దర్శనాలే కాదు, యేసు ప్రభు ఏం చెప్తుందో చూడండి. యోహాను 7:38, నా యందు మీరందరూ విశ్వసిస్తున్నారు యేసు ప్రభులో. ఇది ప్రవచనాలు, దర్శనాలు, కళలు, సూచక క్రియలు, చనిపోయిన వాళ్ళు లేవడము, స్వస్థత పడడం, ఇవన్నీ ఎవరితో సాధ్యమవుతుంది అంటే కుమారులు, కుమార్తెలు. ఆ కుమారులు, కుమార్తెలు ఎవరు? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, సొంత రక్షకునిగా ఆయన రక్తంలో కడగబడి బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు, వారి ద్వారా ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. నాయందు విశ్వసించిన వారు అందరూ ప్రవచనాలు, లేఖనాలు, వాగ్దానాలు చెప్పిన ప్రకారము వారి కడుపులు, మీకు అందరు కడుపులు ఉన్నాయా? ఇప్పుడే తిన్నాం ఫుల్గా కదా, నిద్ర కూడా వస్తుంది. వారి కడుపులో నుండి అరే ఏందంట? జీవజల నదులంట. కడుపులో నుండి జీవజల సముద్రం కాదు, సముద్రం కాదు. ఇంకా ఏమంటారు, ఇంకా ఊర్లలో ఉంటాయి కదా, కుంటలు అంటారా? కాలువలు కాదు, కుంటలు కాదు, మన హుసేన్ సాగర్ కాదు, కంపు మురికి కుంటలు కాదు. జీవజలాలు ఏమైతే అంట? జీవజల నదులు పారుతూ ఉంటాయంట. ఆ నదికి సాదృశ్యం ఏంది అని అంటే తీయని ఆ నది ఎప్పుడు ఎండిపోకుండా ఉండడం. యేసుప్రభు మన జీవితంలో వచ్చినప్పుడు ఆ నది అనేది స్టార్ట్ అవుతుంది. ఆత్మలో ఎదగాల, ఎదిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ జీవ నదులు స్టార్ట్ అవుతాయి. ఆ జీవ నదులు దానికి సాదృశ్యం ఏంటి? జీవ నది అని అంటే గొంగడి పురుగు నుండి ఆత్మ రాగానే చితకొక చిలుక అయిపోయి ఆ చితకొక చిలుక స్వభావము నీలో నదిని ప్రారంభిస్తుంది. ఆ నది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీవు ఎన్నడూ కూడా నిశ్శబ్దంగా ఉండకుండా 10 మందికి ఆధారము, 10 మందికి ఆశీర్వాదము, 10 మందిని నరకంలో నుండి తీసుకొని వచ్చేటువంటి నది లాంటి, నీళ్ళ లాంటి స్వభావం నీలో వస్తుంది. ఎప్పుడైతే నీళ్ళ లాంటి స్వభావం నీకు వస్తుందో ఆ నీళ్లు ఎవరినైతే అంటుకుంటుందో జీవం వచ్చేస్తుంది. హల్లెలూయా. చెట్లు దేనికోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాయి? ఎండాకాలంలో, వర్షాకాలంలో కూడా. జంతువులు దేనికోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాయి? ఈ దోమలు దేనికోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాయి? నీళ్ళ మీదనే ఉంటాయి దోమలు కూడా. అది మురికి నీళ్ళు కానీ ఏదైనా కానీ నీళ్ళే కదా. దోమలు, ఈగలు, బర్రెలు, గొర్రెలు ప్రతిదీ కూడా నీళ్ళ కోసమే వెయిటింగ్ చేస్తూ ఉంటాయి. ఆ జీవ నదులు నీలో వచ్చినట్లయితే నీ ద్వారా ఇంకొకరికి ఇట్లా నువ్వు ఇట్లా అంటుకున్నావు అని అంటే ఆ శక్తి, ఆ జీవ నది వేరే వాళ్లకు నీ ద్వారా అంటుకోవాలా, ప్రవలించాలా. అప్పుడు వాళ్ళ ఎండిపోయిన జీవితము నూతన జీవితము, కొత్త జీవితము పుష్కలంగా మంచిగా గ్రీన్గా జరగడం జరుగుతుంది. తర్వాత ఏందది? జీవనదులు, జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. సో ఈ జీవనదులు వచ్చినప్పుడు యోవేలు ప్రవక్త చెప్పిన ప్రకారము, అపోస్తులు 2వ కార్యంలో అపోస్తులు పేతురు వాళ్ళందరూ చెప్పిన ప్రకారము యేసు ప్రభు మనకు జీవనదులు ఇచ్చి ఆయన దాంతోపాటు ఏమిస్తున్నాడో చూడండి. చదవండి లూకాసు వార్త 10:19, 10-19 వచనము. ఇదిగో
ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు సాతాను ఆదాముని మోసం చేసిన శత్రువు ఆ శత్రువు బలమంతటి మీద నీకు ఇక్కడున్న మనుషులకు వృద్ధులకు పిల్లలకు యవ్వనస్తులకు కూర్చున్న వాళ్ళు ఈ వాక్యము ఈ మాటలు వినేవారికి చూసేవారికి అందరికీ ఆ శత్రువు మీద వాడి కంటే గొప్ప శక్తి ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఈ జీవ నదుల ద్వారా నీకు అధికారం ఇస్తా ఉన్నాను. ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదు, హాని కలగదు. దుష్టుడు ముట్టడు అని 1 యోహాను 5:18 అక్కడ మనం చూసుకుంటా ఉన్నాం. చదివే అవసరం లేదు, మీరు రాసుకోవచ్చు. అది 1 యోహాను 5:18. ఎందుకు అనంటే జీవనదులు మన లోపల వచ్చినాయి, ఆత్మ మనలో వచ్చింది కాబట్టి దుష్టుడు వాని కంటే శక్తి సామర్థ్యం మనకు ఎక్కువ ఇచ్చి ఆ దుష్టుడు మనల్ని ముట్టకుండా మనల్ని సామర్థ్యం ఇచ్చి వాన్ని తొక్కి పెట్టనికి ఆ సామర్థ్యాన్ని ఎవరికి ఇస్తున్నాడు? ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారికి ఇస్తానని అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క శక్తి సామర్థ్యము ఈ అంత్యకాలమందు అపోస్తుల కార్యాలు 1:8 అయినను ఈ శక్తి సామర్థ్యము సాతాను మీద మీకు అధికారం రావాలనంటే మీరు ఏం చేయాలా? ఏం పొందుకోవాలా? ఆత్మను పొందుకోవాలా, జీవనదిని పొందుకోవాలా, మీ జీవితాలు మారాలా. ఇంకొకటి ఇక్కడ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏందంట? శక్తిని అందుకుంటారంట. చాలామంది శక్తి లేకుండా పోయి కొట్లాడుతూ ఉంటారు సైతాన్తో. మీ ప్రార్థనలు మీరు అన్నీ బాగున్నాయి, కానీ మీరు పరిశుద్ధాత్మ మీలో మీ పైకి రావాలా. 2 అనుభవాలు పరిశుద్ధాత్మలో. యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు మీలో వచ్చి మిమ్మల్ని మీ ఆత్మలను ముద్రిస్తాడు. 2వ అనుభవము పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు. తర్వాత అందరూ ఒకటే దగ్గర కూడుకొని ఆ పండుగ దినం వచ్చినప్పుడు అందరూ కూడుకొని ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వాళ్ళందరూ కూర్చున్న దగ్గర ఇల్లంతా నిండిపోయింది. హల్లెలూయా. మరియు ఏంది అంట? అగ్ని జ్వాలలు, వాల్కనో టైపు అగ్ని జ్వాలలు అట్లా వారికి కనిపించి వారిలో ఎవరి మీద? అందరి మీద. అపోస్తులు మాత్రమే లేరు అక్కడ, 12 మంది మాత్రమే లేరు, 120 మంది ఉన్నారు. 500 మందికి చెప్పిండు యేసుప్రభు. కొరింథీ పత్రికలో చూసుకుంటే 500 మంది కనిపించిండు, చెప్పిండు యెరూషలేములో పోయి ఉండండి బాబు అని. కానీ ఎంతమంది వచ్చిండ్రు యెరూషలేంకి? 120 వచ్చిండ్రు. అర్థమవుతుందా? కానీ యోవేల్ గ్రంథం ఏమన్నాడు? ప్రతి ఒక్కరి మీద అన్నాడు. అనడా లేదా? ఇక్కడ ఎంతమంది వచ్చిర్రు? 500 మంది పోండి బాబు అని అంటే 120 మంది వచ్చి 120 మంది మీదకి వచ్చిందా పరిశుద్ధాత్మ దేవుడు? వచ్చిండు. అదే 500 మంది వస్తే వచ్చిర్రు వాళ్ళు అనుకుంటున్నా. ఎందుకనంటే పేతురు నిలబడి ప్రసంగం చేస్తే 3,000 మంది మారిండ్రు. వేల మంది మారిపోతూ ఉండే. కాబట్టి ఈరోజు నేను ముగించే ముందు ఏం చెప్తున్నానంటే అంత్య దినములు ప్రారంభం అయినవి. ఇప్పుడు మనం అంత్యకాలంలో అంత్య దినములో ఉన్నాము. కాబట్టి అంత్య దినములలో ఆయన ఆత్మ, ఆయన శక్తి, ఆయన పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడే ప్రవచనాలు, స్వస్థతలు, దర్శనాలు, సూచక క్రియలు ప్రతివి కూడా జరగబోతున్నాయి. మీకు ఆ శక్తి సామర్థ్యం కావాలి అనంటే మీరందరూ ఆ శక్తిని పొందుకుంటారు. ఆ శక్తిని పొందుకున్నారు అనే దానికి రుజువేంటి? అపోస్తుల కార్యాలు 1 నుండి 28, తర్వాత రోమా, తర్వాత కొరింథీ, తర్వాత ఎఫిషియన్స్, ప్రతి గ్రంథంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరిగిందో రాయబడ్డది.
ఈ వచనంలోనే ఉన్నది. అదే జరిగింది ప్రతి ఒక్క గ్రంథంలో, బుక్స్లలో, పౌలు రాసిన పుస్తకాలలో. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు వారి మీద వారిలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అంటే అప్పటి వరకు నిండి ఉన్నారా వాళ్ళు? ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండిపోయినారంట. ఆ పరిశుద్ధాత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఒక గుర్తు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చింది అని అంటే దానికి ప్రధానమైన గుర్తు ఏంటి అని అంటే భాషలలో మాట్లాడడము. ఆ భాషలలో మాట్లాడితే నీకు అర్థం కాదు, సాతానుకి అసలే అర్థం కాదు. కానీ ఒకటి అర్థమవుతుంది సాతానికి, ఏందనంటే అరే వీడు భాషలు మాట్లాడుతుంటే నేను కాలిపోతున్నా అని అర్థమవుతుంది. అది నీకు కూడా అర్థం కాదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు అర్థం కాదు, దేవునికి అర్థమవుతుంది. సాతానునికి సురుకు పెట్టినట్టు అవుతుంటుంది కదా, సురుకు పెడతారు. అదేం చేసింది స్టార్టింగ్లో, అరే యేసుప్రభుని చంపేసినాం కదా, ఖేల్ ఖతం దుకాన్ బంద్ అనుకున్నది. అరే ఖేల్ ఖతం దుకాన్ బంద్ అనుకున్నాం, 50 రోజులు కాగానే ఈ పిరికోళ్ళు అందరూ ఏందిరా భయ్ నన్ను మొత్తం ఇట్లా కాలబెట్టేస్తున్నారు, ఏంది భాషలు మాట్లాడుతున్నారు, నాకు సురుకు తాకుతుంది, నేను కాలిపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను అని వాడు గ్రహించిండు. అరే ఈ దీంట్లో ఇంత పవర్ ఉందా, భాషలు మాట్లాడే దాంట్లో వాడికే అర్థమవుతలేదు, వాడు లడలడ ఏదో మొత్తుకుంటా ఉన్నాడు. వాడు ఎందుకు మాట్లాడుతున్నా వాడికే డౌట్ వస్తుంది, ఇది ఏంటి ఇట్లా మాట్లాడుతున్నా. కానీ నేనేమో వాడు భాషలు మాట్లాడేటప్పుడు నేను కాలిపోతున్నా, భాషలు ఆపినప్పుడు అమ్మ మంచిగున్నా అని వాడు అనుకుంటున్నాడు. మనకు తెలుస్తలేదు అది. సో వాడేం చేసిండు, ఆది అందు అపోస్తుల కార్యాల నుండి భాషలు మాట్లాడితే దయ్యం వచ్చినట్టు అని ఒకటి మనసులో పెట్టేసిండు. ఇక భాషలు మాట్లాడతారని కొంతమంది, చాలామంది వేల లక్షల పాస్టర్లు ఏం చెప్తారు, నువ్వు భాషలు మాట్లాడితే సైతాన్ భాష మాట్లాడుతున్నావు అని చెప్పి అది మైండ్లో పెట్టంగానే మనమంతా యేసుప్రభు బిడ్డలం కదా, యేసుప్రభు స్వరం వినాలా, సైతాన్ భాష ఎట్లా మాట్లాడతాం, వద్దు అట్లా మాట్లాడనీకి లేదు అని చెప్పి చాలామంది బోధకులు, ఇగో ఈ బోధకుడు కూడా నేను కూడా ఒకప్పుడు నమ్మినాది, చాలా సంవత్సరాలు మాట్లాడలే. మీ సార్ కూడా, స్వామి సార్, ఆయన కూడా, మేము కూడా మాట్లాడలే. కానీ ఎప్పుడైతే మేము మాట్లాడడం స్టార్ట్ చేసినామో దేవుడు మా జీవితాలను, మా సేవను, మా ప్రతి ఒక్క కుటుంబాలను మార్చేసి ఈరోజు లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా మేమున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని పిల్లలు ప్రత్యక్షపరచబడాలా ఈ లోకంలో, చచ్చిపోయినాక కాదు. చచ్చిపోయినాక మీ అవసరమే లేదు, పరలోకంలో వెళ్ళిపోతాం, దేవుని పగాడు ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనము దేవుని కుమారులుగా ఎరగాల, ప్రత్యక్షపడాలా, మన జీవితం నూతనపరచబడాలా, మనలో అధికారం ఉంది అని మనం తెలుసుకోవాలా. అధికారం ఎప్పుడు వస్తుంది, దర్శనాలు, కళలు అన్నీ చూడనికి, చేయనికి, సూచక క్రియలు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు, నువ్వు భాషలు మాట్లాడినప్పుడు ఆ ఒక ఫైర్ గ్లోరీ మొత్తం నీ ద్వారా ఉప్పొంగి జీవనదులు స్టాప్ కాకుండా ప్రవలిస్తూ ఉంటాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పరిశుద్ధాత్మ వరాలు పొందుకోవాలని చెప్పి నా కోరిక, నా ఆశ. మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి స్వామి గారు మరి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ప్రభువా తండ్రి, ఈ ప్రతి ఒక్క వచనము, వాక్యము మేము ప్రకటించిన ప్రకారము ప్రభువా ఈ యొక్క ప్రత్యక్షతను మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని, నీ కృపతో, నీ శక్తితో, నీ సామర్థ్యములతో మా ఆత్మీయ కనులు, ఆత్మీయ చెవులను తెరిచి మమ్మల్ని ఆత్మతో నింపి నీ జీవ నదులు మా ద్వారా ప్రవేశించి ప్రవలించి అనేకులను అంధకార చీకటి శక్తుల నుండి, బంధకాల నుండి తీసేసి నీ రాజ్యంలోకి మేము నడిపించేలాగున, సూచక క్రియలు మా ద్వారా జరిగేలాగున మాకు ప్రభువా మీ ఆత్మ మాకు కావాలా, జీవ నదులు మాలో నుండి ప్రవలించాలా, మీ ఆత్మ ద్వారా మేము కలలు కనాలా, దర్శనాలు చూడాలా, ప్రవచనాలు చేయాలా ప్రభువా, చనిపోయిన వారిని లేపాలా ప్రభువా. ఈ వాక్యాలను అంది దీవించి ఆశీర్వదించి నీ యొక్క కృపతో, నీ ఆశీర్వాదాలతో ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో ప్రభువా, ఎవరెవరైతే ఇవి వింటా ఉన్నారో, చూస్తూ ఉన్నారో వారికి స్వస్థత, వారికి ప్రవచనాలు, వారికి పరిశుద్ధాత్మ వరాలను ఇచ్చి ప్రభువా వారి జీవితాలను మార్చి వారికి ఆర్థికంగా సాయం చేసి మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబంలో శాంతి సమాధానాలు ఇచ్చి నీ శక్తి సామర్థ్యములతో నడిపించమని, నీ కృప ద్వారా మమ్మల్ని ప్రభువా నడిపించమని నీకే మహిమ ఘనత స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రతి
కుమారులు కుమార్తెలు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ప్రభువా దీవించబడి ఆశీర్వించబడి నడిపించమని స్వామి గారిని, వారి కుటుంబాన్ని, వారి చేసే పరిచర్యని అందరిని దీవించి, వారి కుటుంబాన్ని, వారి అమ్మగారిని, వారి బంధుమిత్రులను అందరినీ ఈ ప్రత్యక్షతలో పరిశుద్ధాత్మ శక్తిలో నడిచేలాగన వారిని, వారి కుటుంబాన్ని వాడుకోమని చెప్పి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.